ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోగా మరొకందరు ఆ పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. ఆ లిస్ట్ లో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ని వీడేందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు ఆయన. నిన్నటి బీజేపీ నేత బీబీ పాటిల్తో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భేటీ అయ్యారు. బీజేపీలో చేరడంపై ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు ఆయన. కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ ప్రత్యామ్నాయమని భావిస్తున్నట్లు సమాచారం. మొదట ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని ఆసక్తి చూపారు. అయితే హరీష్ రావు ప్రోద్బలంతో బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ కరెక్ట్ అని హరీష్ సూచించినట్లు సమాచారం. దీంతో మహిపాల్ రెడ్డి నిర్ణయం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతల ఫోన్లకు కూడా ఎమ్మెల్యేలు రెస్పాన్స్ కావడం లేదు. అయితే దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లిస్ట్ అయితే అటు ఖాళీ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు మరికొంతమంది ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అందులో మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, ఇటు చెప్పండి, మహిపాల్ రెడ్డి కేవలం కేసు నుండి తప్పించుకోవడానికి ఇటు బీజేపీలో చేరటం మంచి ఆప్షన్ అంటూ కూడా ఆయన చూస్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి హరీష్ రావు ప్రోద్బలం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? రైట్, గత కొన్ని రోజులకు కూడా ఢిల్లీలోని గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీలోనే చక్కర్లు కొడుతూ ఉన్నారు. ఇటు గతంలో వారి నివాసాలపైన, కుటుంబ సభ్యుల నివాసాలపైన ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాలు నిర్వహించిన తర్వాత గత కొన్ని రోజులకు ఆ సోదాలు నిర్వహించిన వారం రోజుల తర్వాత ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చి అంటే కాంగ్రెస్లో ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుందామని ముందు ఆలోచించారు. దానికి సంబంధించి చర్చలు జరిపారు. కానీ ఫైనల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రోద్బలంతోనే తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా బీజేపీ పెద్దలను కలవడం ప్రారంభించారు. దానిలో భాగంగా బీజేపీ మాజీ ఎంపీ బీబీ పాటిల్ను తన నివాసం ఢిల్లీలోని తన నివాసంలో మధుసూదన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి కలిసిన సందర్భంలో వారిని ప్రశ్నించిన సందర్భంలో నేను కామన్గా ఇద్దరం స్నేహితులం కాబట్టి పాత పరిచయాలు ఉన్నాయి, కలవడానికి మాత్రమే వచ్చాము, దీంట్లో పార్టీ పరంగా ఎటువంటి చర్చలు జరగలేదనేది బీబీ పాటిల్ బిగ్ టీవీతో మాట్లాడుతూ తెలిపారు. ఇటు మహిపాల్ రెడ్డి కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ అదే విషయాన్ని తెలిపారు. నేను కామన్గా మామూలు కలవడానికి వచ్చాను తప్ప పార్టీలో చేరడానికి నేను రాలేదు అనేది ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అంతర్గతంగా చర్చలు ముగిశాయి. త్వరలోనే బీజేపీలో మహిపాల్ రెడ్డి చేరపోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. అంటే ఈడీ కేసుల నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయం కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీలో చేరితేనే తనపై వస్తున్న ఆరోపణలు కానీ తనపై నమోదైన కేసులన్నీ కూడా కొట్టివేయాలంటే, ఆ కేసు నుంచి బయటపడాలంటే బీజేపీ ప్రత్యామ్నాయం అనేది హరీష్ రావు సూచించారు. హరీష్ రావు ప్రోద్బలంతోనే మహిపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. దాన్ని బలం చేకూర్చే విధంగా కూడా మహిపాల్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ బీబీ పాటిల్ని తన నివాసంలో కలవడం, మరికొంతమంది బీజేపీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే మరోవైపు ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఇటు ఫామ్ హౌస్లో సమావేశమవుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎవరైతే చేజారుతున్నారు అని అనుమానిస్తున్నారో అటువంటి వారిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఎమ్మెల్యేలందరినీ కూడా ఫామ్ హౌస్కి పిలిపించి వారందరితో కూడా సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నారు. ఎవరు కూడా పార్టీ వేడొద్దు, పార్టీ బలోపేతం చేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం, కష్టకాలంలో ఎవరు కూడా పార్టీని వేడొద్దు అనేది అందరికీ చెప్తున్నప్పటికీ కూడా ఎవరికి వారు కొంతమంది పార్టీ వీడుతున్నారు. అంటే మీటింగ్కి వెళ్లకుండా, ఫోన్లు ఎత్తకుండా దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది ఈ సమావేశాలకు వెళ్తున్నారు. సమావేశంలో ఏం చెప్తున్నారు అది విన్న తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా